రెస్టారెంట్ స్టైల్ పన్నీర్ కర్రీ చేసేసుకుందాం రండి. పన్నీర్ని తీసుకొని వాటర్లో వేసుకొని కాసేపు పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఆనియన్స్, టమాటాలు, పచ్చిమిర్చి ముక్కలుగా కోసుకుని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మిక్సీ జార్లో ధనియాల పొడి, మసాలా పొడి, అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, టమాటాలు, కొద్దిగా జీడిపప్పు, కొద్దిగా పుచ్చకాయ పప్పు అన్నీ వేసుకుని గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు పన్నీర్ని ముక్కలుగా కట్ చేసుకుని దానిలో పసుపు వేసుకుని ఇప్పుడు బాండీలో ఆయిల్ పోసుకుని వాటిని పన్నీర్ ముక్కల్ని దోరగా వేపుకోవాలి. వేపుకున్న ముక్కల్ని పక్కన పెట్టేసుకుని అదే ఆయిల్లో కొద్దిగా పచ్చిమిర్చి మనం గ్రైండ్ చేసుకున్న ఆ మసాలాను అంతా వేసుకుని బాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు రుచికి సరిపడా కారం, ఉప్పు వేసుకుని బాగా ఏగనివ్వాలి. దానిలోనే ఇప్పుడు కొద్దిగా వెన్నపూస ఉంటే వేసుకోండి, చాలా టేస్ట్ బాగుంటుంది. కొత్తిమీర, కరివేపాకు కూడా వేసుకుని పన్నీర్ ముక్కలు కూడా వేసుకుని బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం వాటర్ కూడా వేసుకుని కాసేపు ఉడకనివ్వండి. అంతే, పన్నీర్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. తర్వాత మనం చపాతీలు కూడా రెడీ చేసేసుకుందాం. మేమైతే చపాతీల్లోకి అయితే ఈ పన్నీర్ కర్రీ అయితే చేసుకున్నామండి. మీరు బగారా రైస్ అయినా చేసుకోవచ్చు, లేకపోతే బటర్ నాన్ కూడా చేసుకుని తినొచ్చు. చాలా బాగా వచ్చినాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.